హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ నారపల్లి దగ్గరలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ కాలనీలో వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది ప్రజెంట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు బిల్డర్ దగ్గర వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉన్న హౌజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌజెస్ సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అనేది మోడల్ హౌస్ కింద కవర్ చేస్తున్నాము. బిల్డర్ దగ్గర వచ్చేసి 75 lakhs నుంచి అప్ టు 1 CR వరకు హౌజెస్ ఉన్నాయండి. సో డిఫరెంట్ ఫేసింగ్లో డిఫరెంట్ హౌజెస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఈ 2 BHK హౌస్ అనేది మనం మోడల్ హౌస్ కింద కవర్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. 30 feet రోడ్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ కి సంబంధించిన మెయిన్ గేట్ చూపిస్తున్నాను అండ్ ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను అండ్ గేట్ దగ్గర ఉన్నటువంటి బ్యానర్ చూపిస్తున్నామండి. బ్యానర్ పైన ఉన్న నెంబర్ బిల్లర్ నెంబరు సేమ్ నెంబర్ మనం స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ 130 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. 26 into 45 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఎక్సలెంట్ డైమెన్షన్ 2 BHK తో రావడం జరిగింది. అండ్ ప్రైస్ వచ్చేసి 68 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ర్యాంప్ ఏరియా ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాను అండ్ పార్కింగ్ ఏరియా చూపిస్తున్నానండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూపిస్తున్నాము. తాండూరు బండలతోటి నీట్గా ఫ్లోరింగ్ చేశారు అండ్ హౌస్ అనేది సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు. సెట్ బ్యాక్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. ఇక్కడ వైట్ కలర్ టైల్స్ తోటి గోల్డెన్ పట్టి వేసి నీట్గా డిజైన్ వచ్చే విధంగా ఇక్కడ టైల్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మెట్ల కింద మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. సో స్పేసెస్గా ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ చూపిస్తున్నాము అండ్ స్టెయిన్లెస్ స్టీల్తో చేయించినటువంటి రైలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నానండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేపించి ఇక్కడ సేల్ చేస్తున్నారు. మెయిన్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్కి ఇచ్చారు అండ్ వెస్ట్కి ఉన్నటువంటి మెయిన్ డోర్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి డోర్ చూస్తే అర్థమవుతుందండి ఎంత ఇంట్రెస్ట్గా నీట్గా చేయించారన్న విషయము. ఇప్పుడు వచ్చేసి నేను డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి ఎంట్రీ అవుతున్నాను. అండ్ హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి ఆ విండో ప్రొవైడ్ చేశారండి. విండో అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేపించి ఇక్కడ మనకి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు అండ్ చిన్న సైజుగా ఉన్నటువంటి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నానండి. ఓపెన్ కిచెన్ వచ్చేసి స్పేసెస్గా రావడం జరిగింది అండ్ ఓపెన్ కిచెన్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్కి టైల్ స్టిక్ చేశారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకుంటే స్పేసెస్గా రావడం జరిగింది. కిచెన్లో ఉన్నటువంటి టైల్ వర్క్ అండ్ షెల్ఫ్లు ఇక్కడ ఉన్నటువంటి సజ్జా ఎగ్జాస్ట్ ఫ్యాను ప్రతి ఒక్కటి క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఒక 2 members లేడీస్ ఇక్కడ నిల్చొని వర్క్ చేసుకునే విధంగా మంచిగా స్పేసెస్గా మనకి ఎల్ సైజులో మనకి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ సజ్జా చూపిస్తున్నాము అండ్ లో రూప్ కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నానండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది అండ్ పూజా రూమ్లో వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని కవర్ చేస్తాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ అనేది కిచెన్లో చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజా చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి వెంటిలేషన్ రావడానికి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది క్లియర్గా చూపిస్తున్నాము అండ్ మనము మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము అండ్ అటాచ్డ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ ఇచ్చారు అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది.
అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. వరంగల్ హైవేలో ఉన్నటువంటి నారపల్లి చౌరస్తాకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ రేణుకా ఎల్లమ్మ కాలనీలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ హౌస్ యొక్క ప్రైస్ అనేది 68 లాక్ చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫులు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి వాస్తు ప్రకారంగా ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా మనకి వెంటిలేషన్ రావడానికి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారండి. సో బోర్ పాయింట్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ముందు చూసినట్లయితే మనకి ఇక్కడ వాటర్ సంప్ కట్టించడం జరిగింది. సో వాటర్ సంప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. సో టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిద్దాము. అండ్ హౌస్ యొక్క ప్రైస్ అనేది మరొకసారి టెర్రస్ పైకి రావడం జరిగింది. అండ్ టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ కాలనీలో హౌసెస్ అనేది ఫుల్గా కన్స్ట్రక్షన్ అయ్యాయి. అండ్ చాలామంది లీవింగ్ ఉంటున్నారు. అండ్ ఇక్కడ నియర్ బై వచ్చేసి మనకి నల్లా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి. సో ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఇక్కడే ఉంటుంది దగ్గరలో. ఈ చెట్లు ఏదైతే కనిపిస్తుందో చెట్ల బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నల్లా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు. అండ్ ముందు వైపు వచ్చేసి మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అండ్ ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చు. అండ్ సేమ్ బిల్డర్ దగ్గర వచ్చేసి సౌత్ ఫేసింగ్లో మనకి హౌజెస్ అవైలబుల్ ఉన్నాయండి. 75 lakhs బడ్జెట్లో హౌజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో స్క్రీన్ పైన వస్తున్న బిల్డర్ నెంబర్ కాల్ చేసినట్లయితే సో సౌత్ ఫేసింగ్ సంబంధించిన హౌజెస్ యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.